కదా ఈ సంవత్సరం పాలనలో మీరేమనుకుంటున్నారు? ఆయన గురించి అసలు ఎలా చేస్తున్నారంటారు? ఓటమి ప్రభుత్వం అంటే వాడు బచ్చాగాడు గెలిచిండు, పవన్ కళ్యాణ్ గాడు అంతలో మెగాస్టార్ చిరంజీవి. సామాన్యుడికి న్యాయం జరగట్లేదు. సామాన్యుడికి న్యాయం జరగదు. ఏ విధమైన న్యాయం అంటారండి? ఏదన్నా కానీ ఉపాధి హామీ పథకం కానీ ఇలాంటి కొద్దిగా అన్యాయంగానే ఉంది. నెలకి 2 ఎకరాలు ఉంది. ఇప్పుడు అన్న మాట ప్రకారం ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు అంటున్నారు కదండి, మరి ఎలక్షన్ ముందు ఇచ్చిన మాట అంతా ఒట్టి మాట అండి, ఒట్టి మాట ఇది. ఇక్కడ వచ్చి ప్రజలకు వచ్చి ఒకసారి నువ్వు ప్రతి పల్లె ప్రతి గ్రామాన్ని తిరిగి ఒక మండలంలో కానీ ఒక రైతుని కానీ ఒక కూలీని కానీ అడిగి చూడండి ఒకసారి. ఇప్పుడు చెప్పేది కాదు, టీడీపీ వాళ్ళే అందరూ, చాలా రోడ్డు వైపు వాళ్ళు అందరూ టీడీపీ వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి కులం లేదు, మతం లేదు, ఏం లేదు, మొత్తం ఒకటే అన్నాడు. మొత్తానికి వాళ్ళకి ఇల్లు వచ్చినాయి, ప్లాట్లు ఇచ్చాడు, మొత్తం వాళ్ళే ఇల్లు. నువ్వెందుకు చేయలేకపోతున్నావు? కులం లేకుండా మతం లేకుండా నువ్వెందుకు చేయలేకపోతున్నావు ఆ పని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నించడానికే వచ్చాను, రైతులకు అన్యాయం జరుగుతుంది, 30,000 అమ్మాయిలు మిస్ అయ్యారన్నారు. మరి ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటారు? ఏం చేస్తాడు వాడు మొహం వాడు పెద్ద గొప్ప విషయం కాదు. మరి సూపర్ 6 సంగతి ఏంటంటారు బాబాయ్ గారు మీరు? సూపర్ 6 లేదు, సూపర్ 6 ఎవరికి న్యాయం జరగలేదండి. ఎవరికో వాళ్ళ నాయకులకు తప్ప అతి పేదవాడికి లేదు. అన్నమాట ప్రకారం మాట నిలబెట్టుకోలేదంటారా? లేదన్నట్టేగా, నా తరపున 100 ఓట్లు ఉన్నాయి. లేదన్నట్టేగా, నా తరపున 100 ఓట్లు ఉన్నాయి. 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి 1,500 అన్నారు. మరి ఇంట్లో మహిళలకి 59 సంవత్సరాల వరకు వాళ్ళకి ఏమైనా వస్తున్నాయా? నాకు 55 ఇంతవరకు అసమెంటీ లేవు. అంటే మహిళలకి 15, మా మహిళలకు కూడా ఏమి ఇవ్వట్లేదు. మరి 50 సంవత్సరాల వాళ్ళకి ఫింక్షన్ అన్నాడు అందరికి. లేదు, ఇవ్వలేదు ఎవరికి. నిరుద్యోగ భృతి 3,000 అన్నారు. లేదు, చెప్పుకోవడానికి వినటానికి బాగుంటాయి అంతే. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇవ్వలేదండి ఎవరికి. అవి కూడా రాలేదు ఎవరికి. మా పిల్లగాడు డిగ్రీ అయిపోయింది, ఇది 3 ఏడు, ఇంతవరకు ఏం లేవు. మా అబ్బాయి ఎంసీఏ చేసాడు, హైదరాబాద్ కంపెనీలో చేస్తాను ఇప్పుడు 20,000కి. మా పెద్ద కొడుకు. మరి ఈయన 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు కదండి 5 సంవత్సరాల్లో. ఏం మరి ఆయనకే తెలుసు, దేవుడికే తెలుసు. మాయ మాటలన్నీ, మాయ. ఈ ఉచిత బస్సు సంగతి ఏంటంటారండి? ఇంకా లేదండి, ఉచిత బస్సు లేదు, ఏం లేదు. 40 రూపాయలు పెట్టుకుంటే గుంటూరు పోవటం, లేకపోతే లేదు. చేయలేరండి అవన్నీ చేయలేరంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన గత 5 సంవత్సరాల పాలనలో ఆయన ఏ విధంగా పరిపాలించారంటారు? పేదవాళ్ళకి బాగుందండి, అతి పేదవాడికి సామాన్యుడికి చాలా బాగుంది. ఆయన అన్న మాట ప్రకారం మాటలన్నీ నిలబెట్టాడంటారా? చెప్పినవన్నీ నెంబర్ 1గా 100కి 100 మార్కులు వేసాను. 100కి 100 మార్కులు నిలబెట్టాడు. అవును. మరి ఏమైనా అన్నమాట నిలబెట్టుకున్నారు చంద్రబాబు గారు? ఏదండి ఇంతవరకు అన్నీ మాయ మాటలకు ఉంది. కానీ ఒక పేదోడి పరిస్థితి ఎట్లా ఉంది, నాయకులను చూడబోకుండా పేదోడిని, ఒక సామాన్య కూలీని ఎట్లా బతుకుతున్నాడు. నేను ఒక 3 ఎకరాలు పొలం చేస్తున్నా, పోగొడ్డంటే పత్తి పోయింది. ఆ పత్తికి పోయినాడే, దానికి కౌలు రైతులకి రాయమంటే నాకు రాయాలి, అందరికీ నాయకులకి రాశారు. అట్లా ఉండిద్ది.